హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ మార్నింగ్ ఎలా ఉంటుంది రొటీన్ లైఫ్లో, ఎలా బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎంత హడావిడి ఉంటుంది అనేసి అదైతే వ్లాగ్ పెట్టాలనుకున్నాను. సో అందుకే ఈ వీడియో తీశాను. చూడండి, వీడు ఎంత ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ టిఫిన్ చేస్తున్నాడంటే దీని వెనకాల ఎంత గందరగోళం, ఎంత హడావిడి ఉంది, ఎంత కష్టం ఉందో అయితే మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. యాక్చువల్గా అయితే ప్లానింగ్ ఏం లేకుండే. సో అందుకనే నేను స్టార్టింగ్ నుంచి చేయకుండా ఇంకా మిడిల్లో ఓకే వ్లాగ్ పెట్టేద్దాం ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనేసి అప్పటికప్పుడు అనుకొని అయితే ఈ వీడియో తీశాను. ఏంటంటే బాక్స్ కోసం అయితే చిక్కుడుకాయ ఫ్రై చేయడం కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మామూలుగా అయితే ఎప్పుడైనా చిక్కుడుకాయలు బాయిల్ చేసి తర్వాత తాలింపుకేసి అలా చేసేదాన్ని. బట్ అలా టేస్ట్ అసలు సెట్ అవ్వట్లేదు, టేస్ట్ పోయినట్టు, చిక్కుడుకాయ ఫ్లేవర్ అసలు రావట్లేదు, బాగుండట్లేదు అని చెప్పేసి ఇంక ఈసారి అయితే డైరెక్ట్ తాలింపులో వేసి ఫ్రై చేద్దాం అనేసి అయితే ఇలా ఫ్రై చేశాను. ఇంకొక పక్క స్టవ్ మీద రైస్ కూడా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వాడి బాక్స్ కోసము రైస్ ప్లస్ కర్రీ అండ్ టిఫిన్ చేయడం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు వేయించి పల్లి చట్నీ చేయడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి అంటే పల్లీలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా ఇందులోనే వేస్తున్నాను. కరివేపాకు అన్నీ వాళ్ళు తీసి పడేయడం చట్నీలో, పిల్లలు అసలు తినరు కదా, అన్నీ ఏరి పక్కకి వేస్తారని చెప్పేసి ఇంకా అందులో ఉన్న విటమిన్స్ ఏం రావు అనేసి అయితే నేనైతే మిక్సీ పట్టేటప్పుడే కరివేపాకు ఎక్కువ వేసేసి అందులోనే మిక్సీ పట్టేస్తాను. నేను చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసే గ్యాప్లోనే ఈలోపు చిక్కుడుకాయ కర్రీ కూడా ఒక పక్కన చేస్తున్నాను. ప్యారలల్గా అది ఇది రెండు ఒకేసారి చేస్తున్నాను. ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. ఇది గ్యాప్లో అయితే చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. ఇంకా ఇందులో సాల్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ కలిపి పక్కన పెట్టేశాను. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోయింది. అండ్ చిక్కుడుకాయ కర్రీలో కూడా కొత్తిమీర వేసేసి ఇంకా చిక్కుడుకాయ కర్రీ పని అయిపోయింది. ఏంటంటే నా హడావిడి ఏంటంటే ఇంకా 4 బర్నర్స్ మీద పెట్టేసి ఒకదాని మీద కర్రీ, ఒకదాని మీద రైస్, ఒకదాని మీద ఇడ్లీ, ఒకదాని మీద చట్నీ, ప్యారలల్గా 4 ఒకేసారి చేస్తున్నాను. చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా ఇడ్లీ పిండి కూడా కలిపేసుకొని ఇంకా ఇడ్లీ కూడా ఇంకొక పొయ్యి మీద పెట్టేసుకున్నాను కాబట్టి నాకు అంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువ అంతే టైం పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్లో నేను అన్ని లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేయగలుగుతున్నాను. యాక్చువల్గా స్టార్టింగ్లో ఎందుకు ప్లేస్ వేస్ట్ 4 బర్నర్స్ది అనేసి అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నాకైతే. ఏంటంటే టైం కొంచెం త్వరగా లేవడము, లేదంటే కొంచెం టైం ఎక్కువ తీసుకొని అయినా చేయొచ్చు. బట్ నా టెన్షన్ ఏంటంటే మా బుడ్డోడు కొంచెం పిన్ డ్రాప్ సౌండ్ అయినా సరే ఇంకా లేచి ఏడుస్తాడు మార్నింగ్. ఇంకా వాడితో కష్టం వంట చేయడం అని చెప్పేసి అయితే ఇంకా ఆ కొంచెం టైంలోనే అన్నీ ఒకేసారి చేయడం కోసం అయితే ఇంకా 4 బర్నర్స్ మీద ఒకదాని మీద చట్నీ, ఒకదాని మీద అది అలా పెట్టేసుకుంటూ అయితే ఏ టైం 4 అయితే చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది నాకు ఈ 4 బర్నర్స్ వల్ల. సో ఇందాక చట్నీ కోసం అయితే పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను కదా, ఇప్పుడైతే అవి మిక్సీ పట్టి చట్నీ అయితే చేశాను. పల్లి చట్నీ ఇడ్లీ కోసం చేసి దాన్ని తాలింపు అయితే పెట్టేశాను. సో ఇప్పటికైతే నాకైతే బ్రేక్ఫాస్ట్ అండ్ బాబుకి లంచ్ అన్నీ ప్రిపేర్ చేయడం అయితే ఇప్పటితో ఇంకా కంప్లీట్ అయిపోయాయి. స్నాక్స్ కోసం అయితే ఒక జామకాయ, ఒక ప్లమ్ పెట్టేశాను. ఇంకా ఈ ప్రాసెస్తో ఇంకా వాడి కంప్లీట్ లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎంత అసలు ఏది మిస్ అయినా సరే కానీ పిల్లల విషయంలో మాత్రం ఏది తక్కువ, మనమైతే ఏది తక్కువ చేయం కదా. ఏ పేరెంట్ అయినా ఆలోచించేది పిల్లల సేఫ్ గురించి, పిల్లల కోసమే కదా. సో ఇంకా ఎన్ని పనులున్నా ఏమున్నా సరే వాళ్ళకు పెట్టాల్సినవి అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో ఇంకా అన్నీ అయిపోయాయి. బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ కూడా తీరిగ్గా ఇందాక తిన్నాడుగా, చూశారు కదా. ఇంకా ఏంటంటే మళ్ళీ మా వాడు అసలు ఏది పెడితే తీసుకెళ్తాడు అన్నట్టయితే కాదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అడుగుతాడు లంచ్ ఏంటి, స్నాక్స్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అయితే లిస్ట్ అయితే అడుగుతాడు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.